దేవుని నామములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఆయనను వెంబడిస్తున్న మనము ఈరోజు ఒక సర్వసత్యాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయనను వెంబడిస్తున్న మనము ఈరోజు ఆయన జ్ఞానం మీద ఆధారపడుతున్నామా, లేక ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడుతున్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనము ఎక్కువగా మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాము. అంటే మనకన్నా కొద్దిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క సలహాలను, సూచనలను మనము తీసుకుంటూ ఉంటాము. అయితే ప్రభు బైబిల్ లేఖనాల్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని జ్ఞానం మీద, దేవుని శక్తి మీద ఆధారపడవలెనని చెప్పేసి బైబిల్ లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క శక్తి మీద మనము ఆధారపడగలిగినట్లయితే మనము ఖచ్చితంగా ఆ శ్రమ నుండి, ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి, మనకున్న అవసరతల నుంచి ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో మనము వెళ్ళగలుగుతామని, మంచి సమాధానమును మనము పొందుకోగలమని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభు బైబిల్ లేఖనాలలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూసినట్లయితే, దేవుని యొక్క వెర్రితనము మనుషుల యొక్క జ్ఞానము కంటే జ్ఞానమైనది అని చెప్పేసి బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనుషుల యొక్క జ్ఞానము దేవుని యొక్క వెర్రితనానికి సమానమైనది. అంటే మనము ఎవరి జ్ఞానం మీద ఆధారపడుతున్నాము? మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడుతున్నాము. అంటే ఒక వెర్రి జ్ఞానం మీద మనము ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు మనం వెళుతున్న మార్గంలో అనేకమైన శ్రమలకు, అనేకమైన ఇరుకు ఇబ్బందులకు గురి అయిపోతూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడే వారిగా జీవించాలి. కానీ ఈ మనుషుల యొక్క జ్ఞానమును ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఆధారము చేసుకోకూడదని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ లేఖనాల్లో మనము భక్తులను కనుక గమనించినట్లయితే, ఇదిగో సొలొమోను రాజు ప్రభు వద్ద, ఇదిగో ప్రభువా, ఇదిగో నేను ఈ రాజ్యమును పరిపాలించుటకు నాకు ఎట్టి జ్ఞానము లేదు, నాకు జ్ఞానము కొదువై ఉన్నది, కాబట్టి ఈ రాజ్యాన్ని, ఈ మనస్సులను పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును నాకు అనుగ్రహించమని చెప్పేసి ప్రభు వద్ద ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన ధనము కొరకు, ఆయన యొక్క ఘనత కొరకు, ఆయన యొక్క శత్రువుల కొరకు ఆయన ప్రార్థించలేదు. కానీ ఆ మనుషులను పరిపాలించుటకు కావలసిన మంచి జ్ఞానము కొరకు ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకు జ్ఞానంతో పాటు అనేకమైన ఐశ్వర్యములను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే బైబిల్ లేఖనాల్లో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల ఇదిగో నా వద్ద ప్రార్థించండి, ఇదిగో దాళమైన జ్ఞానమును మీకు ఇస్తానని చెప్పేసి ప్రభు బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇదిగో మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని మనం కనుక జీవించినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలను, అనేకమైన మేలులను మనం పొందుకుంటామని చెప్పేసి ప్రభు నామములో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభు బైబిల్ లేఖనాల్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసినట్లయితే, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేయను అని చెప్పేసి ప్రభు బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన మన నీతిని తగ్గినట్టుగా అంటే మన నీతికి ఆధారము చేసుకొని ప్రభు మనను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడినది. అంటే అబ్రహాము దేవుని నమ్మి దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు కనుక ఆయన ఆశీర్వదింపబడి ఉన్నాడు. మనం కూడా దేవుని నీతిని, అంటే మనం కూడా దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని జీవించగలిగినట్లయితే, ఆయన నీతిని కనుక మనము అనుసరించినట్లయితే ఇదిగో మన గృహాలు కూడా ఇదిగో ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి ప్రభు నామములో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అందుకే ప్రభు బైబిల్ లేఖనాల్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేక చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మీరు ఉండవద్దని చెప్పేసి బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మీరు పాటిస్తే ఈ లోక సంబంధమైన జ్ఞానమునైనా పాటించండి, లేకపోతే దేవుని జ్ఞానమునైనా అనుసరించండి. కానీ అటు ఇటు కాకుండా మీరు వెళ్ళినట్లయితే మీరు మీ జీవితాల్లో అనేకమైన నష్టాలను మీరు
చూస్తారని చెప్పేసి ప్రభు బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము, ఇదిగో జీవం కలిగిన దేవుని వెంబడిస్తున్న మనము ఖచ్చితంగా ఇదిగో దేవుని జ్ఞానం మీద ఆధారపడవలసిన అవసరం ఉన్నది. దేవుని జ్ఞానముల మీద ఆధారపడి మనము ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదములను పొందుకొని దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.